అమ్మా బాగున్నావా? గుర్తుపెట్టావా? ఎవరు నాన్న? గుర్తుపట్టలేదా? మర్చిపోయావు అప్పుడే. ప్రసాదం అడిగా కదా తింటానని. అన్నవారు అమ్మ ఈ రోజే ఇద్దరు ముగ్గురు కుర్రలతో చెప్పాను. వీడియో చూసి వచ్చారు నీ దగ్గరికి? ఎవరైనా వచ్చారా? అమ్మ పెట్టడం కాదు, చాలా మంది అడిగారు. మటుకు రోజు తలుస్తాను బాలు. అవునవునమ్మా. నీ పేరు మా ఇంట్లో ఉండిపోయింది. ఎందుకని ఆకలి తెరిచినోడు దేవుడు. అవునవునమ్మా. అందుకని ఎప్పుడు రోజు నువ్వు పలమారుతో లేదని భోజనం దగ్గర కూర్చుంటే రోజు 10 సార్లు నా బాలు 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 అంటారు. ఓకే ఓకే. ప్రసాదం తెచ్చాను. ప్రసాదం అంటే నీకు చాలా ఇష్టం. ప్రసాదం అని చెప్పాను కదా, చక్క ముక్క తెచ్చాను. కూర్చోగా ప్రసాదం పెడతాను. కూర్చో అమ్మా. నీ గురించి పెద్ద ఏంటి అల్లుండి అనకూడదు, మొత్తం విశాఖపట్నం ఇంట్లోకి వెళ్ళిపోయి. అవునవునమ్మా. అవునమ్మా. అవును. ఇంకో ప్రసాదం తెచ్చే తిను. చాలా రోజులు అవుతుంది కదా నువ్వు ప్రసాదం తిని, అన్నవరం ప్రసాదం. అవి లోపల ఉంచుకో. చేతిలో కొంచెం పెడతాను ప్రసాదం, స్వామివారి ప్రసాదం. ప్రసాదం తిను. నీకు సారీ తెచ్చాను, నీ ఒంటి మీద వేస్తున్నాను చూడు. ఓకే సారీ, ఓకేనా? అది పెట్టుకో పక్కన. నా పువ్వు సంగతి, నా బట్టల సంగతి, నా శారీల సంగతి అన్ని మర్చిపో. ఒకటే మైండ్ లో పెట్టుకో. చెప్పమ్మా. ఏంటి? ఆశ్రమం. ఆశ్రమంలో జాయిన్ చేయాలి అంతే కదా? నేను బాలు మాట ఇస్తాను, నేను కన్ఫర్మ్ గా ఆశ్రమంలో జాయిన్ చేస్తాను. ఓకే? బాలు మాట ఇచ్చేటట్టు నీకు ఆ రోజు మాట ఇచ్చాను సారీ టిఫిన్. టిఫిన్ ఎందుకు తినమ్మా, కాస్ట్లీ ఏం పర్లేదు. మీకు ఇచ్చేది ఏమైపోయింది? కాస్ట్ ఏంటమ్మా? నేను మళ్ళీ ఇంకో 500 ఇస్తున్నాను, నువ్వు జాగ్రత్త పెట్టుకో. ఓకేనమ్మా? నేను వస్తానమ్మా. ఏంటంటే ఆశ్రమం ఎక్కడుందో చూసి మంచిగా మాట్లాడేసి వచ్చి నేను తీసుకెళ్ళి ఆశ్రమం జాయిన్ చేస్తాను. నీకు ఈ రోజు మాట ఇచ్చి వెళ్తున్నాను. నువ్వు మొత్తం నీ బాధ్యత అంతా నాది. ఇంకా ఓకే? వస్తాను పక్కన. ఓకే అమ్మా, బాయ్. వెళ్ళి వస్తాను నేను కూడా. ఓకేనా? బాయ్. మళ్ళీ వస్తాను నేను. హాలిడేస్ ఇంటికి వెళ్ళిపోయి ఆశ్రమం మాట్లాడి ఆశ్రమం తీసుకుని వస్తాను. ఓకేనా? అమ్మా నీకు మాట ఇచ్చాను కదా, ఆశ్రమం జాయిన్ చేసి బాధ్యత నాది. ఓకేనా? జాయిన్ చేయడం నేను ఉన్నాను కదా. బాయ్. సరే అమ్మా, బాయ్ బాయ్ బాయ్. ఓకే ఓకే బాయ్.